హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిపోతున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? యాక్చువల్లీ 31st నైట్ అయితే మేము కేక్ తెచ్చుకోలేదు, ఇలానే ప్రిపేర్ చేసుకుని కట్ చేసుకున్నాము. ముందుగా అయితే 2 eggs అయితే తీసుకున్నాము. ఎగ్స్ బాగా బీట్ చేసుకొని ఇందులో అయితే షుగర్ పౌడర్ అయితే ముందుగా మిక్సీ పట్టుకొని కొద్దిగా వేసుకుంటూ లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేనైతే 1 కప్ షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను. అలానే షుగర్ పౌడర్తో పాటు 1 కప్ మైదా అండ్ 2 eggs అయితే క్వాంటిటీ కరెక్ట్గా ఉంటుంది మనకు. యాక్చువల్లీ 3 eggs కూడా వేసుకోవచ్చు, బట్ నేను ఎగ్స్ అనేవి తక్కువగా యూజ్ చేశాను. పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అయితే మనము ఏ కప్తో అయితే మనము షుగర్ అండ్ మైదా తీసుకుంటామో దాంట్లో 1/4 కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ స్పూన్ అయితే తీసుకోవాలి. ఇందులో అయితే నేను బ్రౌన్ షుగర్ అయితే వేసుకుంటున్నాను, జస్ట్ కలర్ కోసం అనమాట. సో బ్రౌన్ షుగర్ ఇదంతా వేసుకున్నాక మనము ఫుల్గా అయితే మిక్స్ చేసుకోవాలి, లమ్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ షుగర్ అనేది మీరైనా స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో అయితే 4 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే యాడ్ చేయాలి. మిల్క్ యాడ్ చేసినప్పుడు మనకు సాఫ్ట్గా వస్తుందన్నమాట. సో ఫైనల్గా అయితే మన బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము నెక్స్ట్ కేక్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇందులో అయితే లాస్ట్ ది ఎండింగ్ అయితే మనము కొద్దిగా అంటే మరీ కొద్దిగా సోడా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. సోడా ఉప్పు అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి జస్ట్ పించ్ వేసుకోవాలి, అంతే. మన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకో ప్లేట్ అయితే లేదా బౌల్ అయినా ఏదైనా తీసుకొని అందులో అయితే ఆయిల్ అయితే బాగా స్ప్రెడ్ చేసేసి మైదా వేసుకోవాలి. మైదా ఎందుకు వేసుకోవాలంటే మనము బాగా కింద వేయగాలని వచ్చేటట్టు ఉంటుంది, అందువల్ల మైదా వేసుకోవాలి. లేదా బటర్ పేపర్ కూడా యూజ్ చేయొచ్చు. దానిపైన నేనైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. ఇంకా ఒక పెద్ద బాండిల్ తీసుకొని దాంట్లో ఇసుక పోసి దానిపైన మూత పెట్టి ఆ తర్వాత ఈ బ్యాటర్ ప్లేట్ని అయితే పెట్టేసాను. చాలా కరెక్ట్గా వస్తుంది ఇలా చేస్తే. మనము నియర్లీ ఒక 45 minutes ఆర్ 1 hour అయితే ఉంచాలి. మనము స్పూన్ పెట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదా టూత్ పిక్ అయినా చాక్ అయినా నూనె పూసి ఒకసారి గుచ్చితే మనకు అవుతుంది అన్నప్పుడు మనం ఇంకొద్దిసేపు వెయిట్ చేయాలన్నమాట. చూసారా, ఇలా గుచ్చుకుంది. సో మరి కొద్దిసేపు ఉంచి ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు బౌల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ప్లేట్ దాంట్లో కాకుండా. అండ్ ఫైనల్గా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. సో అంతేనండి, ఇలా అయితే నేను ఈ న్యూ ఇయర్కి అయితే కేక్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నాము. పైన అయితే హనీ వేసాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, కేక్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బై బై. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.